कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे మనకు ఈ ఎంబీబీ సిటీలో పిలిచి మన హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆనందపురం నడుస్తున్నటువంటి హరే కృష్ణ వైకుంఠం టెంపుల్ వారికి మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు అందరి నివాసులకు కూడా మరొకసారి ధన్యవాదాలండి. సో మనందరం ఏంటంటే ఎన్నో రకాల ఆధ్యాత్మిక ప్రవచనాలను లేకుంటే కనుక ఎన్నో విధములైనటువంటి ఆధ్యాత్మిక భాషలను మనం విని ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే రకరకాల సిద్ధాంతాల గురించి రకరకాల ఫిలాసఫీస్ గురించి ఎంతో వివరంగా వివరిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మన ఈ యొక్క కలియుగంలో మానవాళి అందరికి కూడా ఒక చక్కటి సందేశించినటువంటి ఆ దేవాది దేవుడు జగద్గురు అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని భగవద్గీత రూపంలో మనందరికీ కూడా వివరించి 5,000 సంవత్సరాల క్రితం ఆయన ఒక మంచి లీల చేశారు. సో ఆ భగవద్గీతను మన హ్యూమన్ లైఫ్లో మన యొక్క మానవాళికి ఎలాగా దాన్ని అమలుపరచవచ్చు అనేది మనకి వివరించడానికి మన సంస్థ అధ్యక్షుడు శ్రీమాన్ నిష్కించన్ భక్త ప్రభు మన ముందున్నారు. మన విశాఖపట్నంలో అక్షయ పాత్ర సంస్థ గురించి ఎంతమంది వినుంటారు? అక్షయ పాత్ర సంస్థ గురించి చాలా ధన్యవాదాలు. అందరూ కూడా ఆల్మోస్ట్ తెలిసింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతినిత్యం కూడా విశాఖపట్నంలో 70,000 మంది పిల్లలకు విశాఖపట్నం ప్రతినిత్యం కూడా భోజనం అవుతుంది. 70,000 మంది పిల్లలకు. సో అదేవిధంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ మరియు అగనంపూర్లో ఉన్నటువంటి టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ప్రతినిత్యం రోగి సహాయకులకు కూడా ప్రతినిత్యం భోజనం అవుతుంది. అదే విధంగా విశాఖపట్నంలో తలమానికంగా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక విశాఖపట్నం ఒక అందమైన నగరం అనుకుంటే దాని మొకటంలో ఒక నెమలి పింఛంలాగా హరే కృష్ణ వైకుంఠ మందిరం అనేది ఆనందపురంలో రూపుదిద్దుకుంటుంది. ఐఏఎం రోడ్లో గంభీరంలో హరే కృష్ణ వైకుంఠం టెంపుల్ అనేది రూపుదిద్దుకుంటుంది. ఇన్ని రకాల ప్రాజెక్ట్స్ అన్ని ఏంటంటే సామాజిక సేవ మరియు భగవంతుని యొక్క ఆ దేవాది దేవుని సేవలో 20 ఏళ్లుగా స్వామీజీ తరిస్తూ ఉన్నారు. వారు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా 20 ఏళ్ల క్రితం శ్రీల ప్రభుపాదులు వారి ఆధ్యాత్మిక ప్రవచనాలకు ముగ్ధులయ్యి వారి జీవితాన్ని శ్రీల ప్రభుపాదులు వారి సేవలో అంకితం చేశారు. సో ఎంతో మంది యువతను, గృహస్థులను, వృద్ధులను, అన్ని రకాల క్లాసెస్ ఆఫ్ పీపుల్ను కూడా గైడ్ చేస్తూ ఎంతో మందికి ఈ యొక్క భగవద్గీతను వారి జీవితంలో ఒక భాగంగా చేసి ఈ హరినామ సంకీర్తన ప్రతి ఎంతో రకం కృషి చేశారు. సో మనందరి ముందు ఇవాళ మనల్ని అడ్రస్ చేయడానికి స్వామీజీ ఉన్నారు. మీ అందరూ కరతాళంతో స్వామీజీని ఇన్వైట్ చేయాల్సి కోరుచున్నాను. మన కమిటీ సభ్యులను స్వామీజీకి కోరుచున్నాను. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासुदेव गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. Around 2-3 years back ఎంబీబీ సిటీలో ఇలాగే వినాయక చవితి జరిగినప్పుడు అప్పుడు నేను వచ్చుకుంటే డే టు డే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనందరిలో చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? విజయవాడలో ఫ్లడ్స్ జరిగాయి. అక్కడ ఎంతోమంది
ఎంతోమంది మానవులు అందరూ జీవులందరూ కూడా బాధపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల వెనకాల, కొన్ని కాదు అంటే 10-15 సంవత్సరాల వెనకాల మన భారతదేశానికి ఎంతో గర్వమైన ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఐశ్వర్యరాయ్ గారు. ఆవిడకి ఒక పాప పుట్టబోతుంది అనే న్యూస్ పేపర్లో అందింది. ఆవిడ చాలా ఫేమస్ కాబట్టి ఎంతోమంది అభిమానులు ఉంటారు. అభిమానులందరూ కూడా రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నారు, ఆ పాప పుడితే ఎలాగుంటుంది, తండ్రిలా కనిపిస్తుందా, తల్లిలా కనిపిస్తుందా, ఏం పేరు పెడతారు. ఈ విషయాల గురించి ఇంకొక ఎన్నో నెలలు, ఎన్నో రోజులు వాటి గురించి చర్చ. అందరూ కూడా దేశం మొత్తం కూడా ఆతృతతో ఆ పాప ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తారు.